మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాతక విశ్లేషణ చేద్దాం. ఒక జాతకం. ఇక్కడ ఈరోజు శని భగవానుడి గురించి చర్చించదలుచుకున్నాను. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి జీవనోపాధి చాలా ముఖ్యం ఈ జన్మించాక. అయితే ఈయనకి కుంభలగ్నం, లగ్నాధిపతి శని వక్రం, అట్లాగే నీచపడ్డారు. మరి నక్షత్రాధిపతి కూడా శని భగవానుడే. నక్షత్రాధిపతి, లగ్నాధిపతి ఇద్దరు ఒక్కరే శని భగవానుడే. ఆయన నీచ పొందారు. తర్వాత రాశ్యాధిపతి గురుడు. రాశ్యాధిపతి గురుడు కుంభరాశిలో ఉన్నారు. కాలపురుష కుండల చక్రానికి అది 11వ రాశి. గురుడికి లాభస్థానం, ఆధిపత్యం, కారక ప్లేస్లో ఉన్నారు. గురుకేతువులు ఇద్దరూ కలిసి ఉన్నారు. సప్తమంలో రాహువు, కుజుడు ఉన్నారు. సప్తమాధిపతి రవి అష్టమంలో ఉన్నారు, బుధుడు శుక్రుడితో కలిసి. మరి ఈ వ్యక్తి జాతకం ఎలా ఉంటుంది చూడండి. ఎప్పుడు కూడా లగ్నాధిపతి చాలా బలంగా ఉండాలి. అంటే లగ్నాధిపతి మిత్ర రాశుల్లో కానీ స్వక్షేత్రాల్లో కానీ ఉంటే అది 100% లగ్న బలం ఉంది. మరి లగ్నాధిపతి నీచ పొందితే కొంచెం ఆ వ్యక్తి స్ట్రగుల్స్ పడి జీవితాన్ని లీడ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ నక్షత్రాధిపతి కూడా శని భగవానుడే నీచం. మరి ఈ జాతకం మొత్తం శని భగవానుడు ఆధీనంలోనే వచ్చింది. ఎలా అండి? కాలపురుష కుండల చక్రానికి మీనరాశి లాస్ట్ రాశి, అది 12వ రాశి శని భగవానుడు ఆధీనంలో ఉంటుంది. అంటే రాశ్యాధిపతి కానీ, నక్షత్రాధిపతి కానీ, లగ్నాధిపతి కానీ అన్నీ శని భగవానుడు ఆధీనంలో. మరి కర్మఫలదాత శని భగవానుడు అందించే యోగాలు ఎలా ఉంటాయండి? మరి ఇక్కడ యోగాలు లేవు కదా, శని భగవానుడు నీచ పొందాడు కదా అని ప్రశ్న వస్తుంది. యోగాలు చూడాలంటే చంద్రబలం చాలా ముఖ్యం. అంటే మీ చంద్ర రాశ్యాధిపతి ఎవరో ఆయన బలంగా ఉండాలి. ఆయన లగ్నంలో దిగ్బలం పొంది ఉన్నారు. పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నారు. కేతువు మాత్రం ధనిష్ట నక్షత్రంలో ఉన్నారు. అంటే తృతీయ దశమాధిపతి నక్షత్రంలో కేతు ఉన్నారు. ఇక్కడ చంద్ర రాశ్యాధిపతి గురుడు దిగ్బలం పొంది ఉన్నారు. అది పక్కన పెట్టండి. మరి లగ్నాధిపతి వక్రం కదండి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలా ఉన్నప్పుడు ఆరోగ్య విషయం కానీ, పర్సనాలిటీ విషయం కానీ ఏదో ఒకటి కొంచెం ఇబ్బంది ఉండాలి ఈ వ్యక్తికి. ఇంకా ప్రస్తుత దశ ఈయనకి దశల్లోకి వెళితే గ్రహాలన్నీ ఇట్లా ఉన్నాయి. లగ్నంలో కేతువు, గురుడు కూడా వక్రం. ఏదైనా గ్రహాలు వక్రించి ఉంటే మనం అది వెనక జన్మలో, అంటే లాస్ట్ జన్మలో మనం అది వదిలిపెట్టి వచ్చి ఉన్నాము. శని భగవానుడు అంటే కర్మ. లగ్నానికి వ్యయానికి ఆధిపత్యం వహించి తృతీయంలో ఉన్నారు, భాతృస్థానంలో. ఇట్లాగా కనెక్షన్ వచ్చింది, తమ్ముళ్ళు చెల్లెళ్ళు కనెక్షన్. అయితే ఈయనకి అష్టమంలో బుధుడు ఉచ్చుపట్టి ఉన్నారు, రవి ఉన్నారు, శుక్రుడు నీచి పొందాడు. శుక్రుడు ఈ లగ్నానికి ఎవరండి? భాగ్యాధిపతి, చతుర్థాధిపతి. భాగ్యాధిపతి కూడా నీచే. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఉంది. బుధుడు ఉచ్చుపట్టి ఉండి అక్కడ శుక్రుడు ఉండడం వల్ల శుక్రుడికి దుర్బలత్వం పోయింది. అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ వ్యక్తికి దశలు తీసుకుంటే శని మహార్దశలో పుట్టారు. 98లో పుడితే 99, 2000, 2001, 2002, 2003 ఒక 7 సంవత్సరాల దాకా 7 సంవత్సరాల దాకా శని మహాదశ అయిపోయింది. మరి తర్వాత బుధ మహాదశ 2022 వరకు జరిగింది. బుధుడు ఈ లగ్నానికి పంచమాధిపతి అయ్యి ఉచ్చుపట్టి ఉన్నారు. అయితే ఒకటి రవి దగ్గరలో ఉన్నారు, అస్తంగత్వం చెందారు బుధుడు. బుధ మహాదశలోనే వీరి చదువు అంతా కంప్లీటెడ్.
చదువు కంప్లీటెడ్. ఇంకా కేతు మహాదశ నడుస్తుంది ఎప్పటి వరకు? 2022 ఏప్రిల్ నుండి 29 ఏప్రిల్ వరకు, 2029 ఏప్రిల్ వరకు కేతు మహర్దశ. మరి కేతు మహర్దశ ఎలా ఉంటుందండి? కేతు ధనిష్ట నక్షత్రంలో ఉన్నారు. నక్షత్రాధిపతి కుజుడు కేతువుకి సమసప్తకాల్లో ఉన్నారు. కుజ వీక్షణే ఉంది ఆయనకి. రాహుతో కలిసి ఉన్నారు సప్తమంలో. ఈ దశ కూడా సుమారుగానే ఉంటుంది వీరికి. కేతువు తర్వాత శుక్ర మహాదశ వస్తుంది వీరికి. శుక్ర మహాదశ వస్తుంది. శుక్రుడు హస్తా నక్షత్రంలో ఉన్నారు. హస్తా నక్షత్రాధిపతి ఎవరు? చంద్రుడు. ఈ లగ్నానికి షష్టాధిపతి. అంటే శుక్రుడు అష్టమంలో ఉన్నారు. శుక్రుడు అష్టమంలో ఉన్నారు. మరి ఎలా ఉంటుంది జాతకం అనేటప్పటికీ ఈయనకి గురుకేతువులు కలిసి ఉన్నారు. భక్తి అనేది ఉంటుంది. రాహువు కుజుడు ఉన్నారు సప్తమంలో. మరి సప్తమంలో రాహువు కుజుడు ఉన్నారు కాబట్టి కొంచెం వివాహ విషయమై ఇబ్బందులు ఉంటాయి. గురుడు చూస్తున్నారు కాబట్టి తగ్గవచ్చు. మరి కేతు మహాదశ కూడా సుమారుగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఉంది. కేతువు కుజుడు నక్షత్రం ఉన్నారు, కుజుడు కేతువు నక్షత్రంలో ఉన్నారు. పరస్పర పరివర్తన చెంది సమసప్తకాల్లో ఉన్నారు కాబట్టి ఒకరికొకటి సపోర్ట్ ఇస్తారు. అందుకని కేతు మహర్దశలో మీరు ఏం సాధించాలనుకున్నా సాధించగలరు. రెండవది శుక్ర మహాదశ. శుక్ర మహాదశ కూడా బాగానే ఉంటుంది. ఇంకా చెప్పబోయేది ఇప్పుడు శని భగవాన్ అందించే యోగాలు ఎలా ఉంటాయో చూద్దాం. చంద్రుడు కూడా మీ నక్షత్రాధిపతి శని భగవానుడు, మీ నక్షత్రాధిపతి శని భగవానుడు ఉన్న రాస్యాధిపతిని తీసుకోండి. ఆయన కుజుడు. ఆయన సింహరాశిలో ఉన్నారు. సింహరాశిలో ఉన్నారు మకా నక్షత్రంలో. అగ్నితత్వంలో ఉండడం వల్ల వీరు ధర్మబద్ధంగానే ఉంటారు. ధర్మబద్ధంగానే ఉంటారు. ఇంకా శని నక్షత్రాధిపతి కూడా కేతువుతో సంబంధం కలిగి ఉంది. శని నక్షత్రాధిపతి కేతువుతో సంబంధం కలిగి ఉంది. ఈ జాతకానికి చూడండి, ఎప్పుడైనా సరే మీ ప్రస్తుత దశనాథుడు ఎవరు? దశనాథుడు ఆయన ఏ నక్షత్రంలో ఉన్నారు, ఆయన లగ్నానికి ఎక్కడ ఉన్నారు, ఆయన లగ్నానికి లగ్నంలో ఉన్నారు అంటే ఒక కేంద్రం కోణంలో కేతు ఉన్నారు. మరి అక్కడ నుండి ఈ కేతు ఉన్నారు కదండి కుంభంలో, అక్కడి నుంచి 12 భావం, అక్కడి నుంచి 8వ భావం తీసుకోండి. శని భగవానుడు దశ అయిపోయినా, శని భగవానుడు యోగాలు ఇవ్వకపోయినా, శని భగవాను నుంచి 12, 8 స్థానాలు తీసుకోండి. శని భగవానుడు ఉన్న నక్షత్రాధిపతి ఎవరో ఆయన ఎక్కడ స్థితి పొందారో, ఆయన 12వ రాశ్యాధిపతి, ఆయన 8వ రాశ్యాధిపతి. 8వ రాశ్యాధిపతి బుధుడే. బుధుడు స్వక్షేత్రంలో ఉన్నారు అంటే బుధ మహాదశ యోగించింది వీరికి. తర్వాత శుక్ర మహాదశ కూడా యోగిస్తుంది. ఎందుకు? శుక్రుడు అష్టమంలో ఉన్నారు కాబట్టి. శుక్రుడు అష్టమంలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పేది ఏంటంటే, మీ జన్మ లగ్నానికి ఫస్ట్ మీ నక్షత్రాధిపతి బలం ఉండాలి. అంటే మీ నక్షత్రాధిపతి
ఏ రాశిలో ఉంటారో ఆ రాశి అధిపతి ఎవరో ఆయన మీ జన్మలగ్నానికి కేంద్రంలో కానీ కోణంలో కానీ ఉంటే మీరు ఎన్ని కష్టాలు పడినా పైకి వస్తారు. ఒకటి, అది అగ్నితత్వమా, భూతత్వమా, వాయుతత్వం. భూతత్వం అంటే ఏంటండి? ధర్మరాశులు. అంటే ధన సంపాదన విషయంలో జాగ్రత్తగానే ఉంటారు. వాయుతత్వం అంటే మంచి వ్యాపారాలు చేస్తారు. వాయుతత్వం ఏంటి? మిథునం వస్తుంది, తులొస్తుంది, కుంభం వస్తుంది. అగ్ని అంటే ఏంటి? ధర్మబద్ధంగా నడుచుకుంటారు. జల అంటే ఏంటి? మంచి రీసెర్చ్ చేసి ఏ పనైనా చేస్తారు. ఇట్లా తీసుకోండి. మరి ఈయన నక్షత్రాధిపతి శని భగవానుడు మేషంలో ఉన్నారు. మేష రాశ్యాధిపతి కుజుడు అగ్నితత్వంలో ఉన్నారు. అది ప్లస్ పాయింట్. 2, మీ శని భగవానుడు అశ్వినిలో ఉన్నారు. అశ్విని నక్షత్రాధిపతి కేతువు జన్మలగ్నానికి లగ్నంలోనే ఉన్నారు. కేతువు లగ్నంలోనే ఉన్నారు. ఆయన ధనిష్ట నక్షత్రంలో ఉన్నారు. కుజుడి నక్షత్రం మిత్ర నక్షత్రంలో ఉన్నారు. మిత్ర రాశిలో లేకపోయినా మిత్ర నక్షత్రంలో ఉన్నారు. కుజుడు మకా నక్షత్రంలో ఉంటే కేతువు ధనిష్ట నక్షత్రంలో ఉంటే వీరిద్దరూ పరస్పర పరివర్తన చెందారు నక్షత్ర పరంగా. అందుకని ఇద్దరికి సపోర్ట్ అయితే ఇచ్చుకుంటారు ఉద్యోగం వ్యాపారాల్లో. అక్కడికి పోతే ఇంకా మీ కేతువు నుంచి 12వ అధిపతి శని భగవానుడే అయ్యాడు. శని భగవానుడే అయినప్పుడు ఆ శని భగవానుడు ఏ నక్షత్రంలో మళ్ళీ అశ్విని నక్షత్రంలో ఉన్నారు. ఇట్లా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, 12వ భావంతో కేతువుతో 12వ భావంతో శనికి సంబంధం వచ్చినప్పుడు పెద్దవాళ్ళకి అంటే వయసు అయిన వృద్ధులకి ఎక్కువ సేవ చేయండి మీరు. దీన్ని బట్టి మీకు జీవితంలో ఉన్న కష్టాలు తగ్గుతాయి. శని భగవానుడు కర్మకి కారకుడు. మరి వృద్ధాప్యంలో ఉన్నవారికి అట్లాగే ఎవరైతే కష్టించి పని చేస్తారో చెమటోడ్చి వాళ్ళకి మీరు సేవ అంటే వాళ్ళకి ఏదైనా మీకు తోచినంత సహాయం చేయడం అలాంటి వాళ్ళకి చెయ్యండి. అంటే అడుక్కునే వారికి అలాంటి వాళ్ళకి కాదు. ఎవరైతే కర్మ నియమబద్ధంగా ఒక కర్మ చేస్తూ ఉంటారో వాళ్ళకి మీరు సహాయం చేయండి. వృద్ధులకి సహాయం చేయండి. అట్లాగే హాస్పిటల్ 12వ భావానికి సంబంధం వచ్చింది కాబట్టి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి మందులకైతేనేమి కొనుక్కోలేని వాళ్ళకి, అందరికీ కాదు, మందులు కొనుక్కోలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి సహాయం చేయండి. మీ జీవితం అమోఘంగా మారుతుంది. అట్లాగే కేతువు నుంచి అష్టమంలో రవి శుక్ర బుధ ఉన్నారు. కేతు నుంచి అష్టంలో రవి శుక్ర బుధ ఉన్నారు. బుధ మహర్దశ అయిపోయింది. శుక్ర మహర్దశ వస్తుంది ఫ్యూచర్లో. ఆ దశ కూడా బాగుంటుంది. ఈ దశ బాగోవాలన్నా మొత్తం శని భగవానుడి మీదే ఆధారపడి ఉంది. ఏదైనా సరే శని భగవాన్ని మనం ప్రసన్నం చేసుకోవాలంటే పూజలు చేస్తే రాదండి. వృద్ధులు, నడవలేని వృద్ధులు, వృద్ధాశ్రమాలు, అట్లాగే మీ చుట్టుపక్కల ఉన్న పెద్దవారు పని చేసుకోలేకపోతే వారికి, అలాగే హాస్పిటల్లో ఉన్నవారికి, అట్లాగే గురుడితో కేతు సంబంధం వచ్చినప్పుడు పూజారులు, ఆలయాలు, ధర్మక్షేత్రాలు అలా తీసుకోండి. ఇక్కడ శనితో సంబంధం వచ్చినప్పుడు ఇదంతా పెద్దవారే అవుతారు. వీరికి సంతోషపడితే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అలాగే మీరు ఉద్యోగం చేస్తూ ఉన్న మధ్యలో ఆటంకాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆటంకాలు అధిగమించాలన్నా, మీరు జీవితంలో పైకి రావాలన్నా ఇప్పుడు చెప్పిన నిబంధనలతో పాటించి మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే అద్భుతమైన జీవితం ఉంటుంది. మరి శుక్రుడు హస్తా నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఈ లగ్నానికి షష్టాధిపతి అయ్యారు. కాబట్టి
కుజగ్రహ ఆరాధన ఎక్కువ చేసుకోండి. శుక్రుడు బలోపేతం అవుతారు రానున్న రోజుల్లో. ప్రజెంట్ కూడా కుజగ్రహ ఆరాధన చేస్తూ ఉంటే కేతు మహర్దశ బాగుంటుంది. అట్లాగే ఇప్పుడు చెప్పిన నియమాలన్నీ మీరు పాటిస్తూ ఉన్నట్లయితే 100% బాగుంటుంది. మాకు అర్థం కాలేదండి ఈ వీడియో, అర్థం అవ్వకపోతే అర్థం అవ్వలేదండి అని పెట్టండి, నేను సమాధానం ఇస్తాను. ఆ ప్రశ్న నాకు అర్థమైతే, అంతేగాని అర్థం కాలేదు మీరు చెప్పింది అంటే మరొకసారి వినండి. ఏమీ లేదండి, ఎప్పుడు కూడా లగ్నాధిపతి నీచ పట్టకూడదు. మరి లగ్నాధిపతి నీచ పెట్టారు, మరి ఆయన ఏ నక్షత్రంలో ఉన్నారో చూసుకోండి. ఆ నక్షత్రానికి ఆ నక్షత్రాధిపతి మీ జన్మ లగ్నానికి డైరెక్ట్గా లగ్న పంచమ భాగ్యాధిపతి అయితే 100% మంచిదే అవుతుంది. లేదండి, మీకు ఆ నక్షత్రాధిపతి కేంద్రాల్లో కానీ ఆ నక్షత్రాధిపతి ఉన్న రాస్యాధిపతి కేంద్ర కోణాల్లో ఉంటే అప్పుడు ఆ గ్రహ బలం ఆటోమేటిక్గా పెరుగుతుంది. 3, ఏదైనా గ్రహదశ జరుగుతున్నప్పుడు ఆ నక్షత్రాధిపతి ఎక్కడున్నాడో చూసుకోండి. ఆయన ఆ రాస్యాధిపతి కేంద్ర కోణాల్లో ఉంటే ఆ దశ మంచిగానే ఉంటుంది. లేదు, మీ రాస్యాధిపతిని చూడండి, ఆ రాస్యాధిపతి కూడా బలం తీసుకోండి. ఇట్లాగా లగ్నము, నక్షత్రము, రాస్యాధిపతి. ముఖ్యంగా నక్షత్రాధిపతిని తీసుకుంటే నక్షత్రాధిపతి ఎవరై ఉన్నారో ఆయన ఏ రాశిలో ఉన్నారో ఆ రాస్యాధిపతి ఎక్కడ స్థితి పొందారో ఆ స్థితి పొందిన స్థానం లగ్న పంచమ భాగ్యం కేంద్రాలు అయితే మీకు నక్షత్ర బలం ఉన్నట్టే. ఇలా తీసుకోండి. దశలకు వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ఏ దశ వచ్చినా సరే, ఏ దశ వచ్చినా సరే ఆ దశానాథుడు ఉన్న రాస్యాధిపతి ఆయనకి స్వక్షేత్రం మిత్రక్షేత్రం అయితే 100% దశ యోగిస్తుంది. కానప్పుడు కొంచెం ఇబ్బందులనే ఉంటుంది. ఆ ఇబ్బందులను అనుభవించాలంటే ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతికి మీ లగ్నానికి ఏ ఆధిపత్యాలు వచ్చాయో దాన్ని బట్టి కూడా ఈ గ్రహం మంచి ఫలితాలు అందిస్తుంది. ఏదైనా షష్ట అష్టమ వ్యయాలతో ఆధిపత్యాలు వచ్చినప్పుడు, షష్ట అంటే కుజుడితో వచ్చినప్పుడు, అష్టమం వ్యయం అంటే శనితో లింక్ వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పిన రెమెడీస్ చేసుకుంటూ ఉంటే 100% ఈ గ్రహం అనేది బలోపేతం అవుతుంది, బాగుంటుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.